హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ్ దత్త గురుదేవ్ దత్త గురుదేవ్ దత్త. నరహరి ఆయన ఏం చేస్తున్నారు అక్కడ? 9 సంవత్సరాల బాళ్ళు, పసిబాడు, ముక్కు పసర. మన 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 ఇళ్ళలో మన పిల్లలు ఊహించలేం. కనీసం మనం 9 ఏళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోం. అలాంటిది కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయి నిత్యము మణికర్ణికా ఘట్టంలో స్నానము చేసి అక్కడ కూర్చొని ఆయన ధ్యాన నిమగ్నుడై తపస్సులు చేస్తూ ఉండేవాడు బాల నరహరి. అది ఎంత గొప్పగా అంటే ఆయన 3 పూట్ల త్రిశవణ స్నానములు అంటారు, 3 సంధ్యల్లోనూ స్నానము చేస్తూ ఆయన తన ఆత్మయందు పరమాత్మని సందర్శించేటువంటి అంతర్దృష్టితో, లోపల ఉన్నటువంటి పరమాత్మను చూసేటువంటి అంతర్దృష్టితో ఆయన మమేకము చెంది తన నాసికాగ్రం మీద దృష్టి నిలిపి తన లోపలికి చూస్తూ ధ్యాన స్థితిలో కొన్ని గంటల పాటు ఉండిపోతూ యోగాభ్యాసం చేస్తున్నారు. అది చూసినటువంటి అనేక మంది సాధు సన్యాసులు, సత్పురుషులు ఈ బాలబ్రహ్మచారి సామాన్యుడు కాడు, పరబ్రహ్మ స్వరూపం ఇతని మీద ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. అపారమైన తేజోసంపద కనబడుతోంది. అంత తేజస్సు మూర్తిభవించి ఉన్నటువంటి ఈ బాలుడు సామాన్యుడు కాదు. అతను నిశ్చలమైన సమాధి స్థితిలో ఆత్మదర్శనము చేసుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ నాసికాగ్రం మీద దృష్టి నిలిపి ఆ యోగ సమాధిలో ఉంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కూర్చున్నట్టుగా అనుభూతి పొందుతున్నాం మనం. ఆ కాశీ విశ్వేశ్వరుడే కైలాస పర్వతం మీద అనుసంధానమే ఆత్మానుసంధానము చేసుకొని ఆ యోగ సాధనలో ఏ విధంగా ఉంటాడో అలా కనబడుతున్నాడు ఈ పిల్లవాడు. ఆయన అద్భుతమైనటువంటి స్వాత్మానంద రసానుభూతిని పొందుతున్నాడు. ఇది సామాన్యముగా యోగి పొంగవులకే, మహాయోగులు కూడా సాధ్యం కానటువంటి తురీయమైన స్థితి ఈయనలో కనబడుతోంది ఈ కుర్రవాళ్ళు. కాబట్టి ఈ కుర్రవాడు సామాన్యుడు కాడు. పిపీలకాది సమస్త జీవరాశుల్ని కూడా వాసుదేవ సర్వమితి అనేటువంటి ఆత్మావత్ సర్వభూతాని, సమస్తమైనటువంటి పిపీలకాది సమస్తమైనటువంటి జీవరాశుల్లో కూడా ఉన్నటువంటి వాసుదేవుడిని ఆయన అనుభవైక వైద్యముగా అనుభవిస్తున్నటువంటి విశేషం ఆయనలో కనబడుతోంది మనకి. కాబట్టి ఇటువంటి వాడు గనక ఈ పిల్లవాడికి మనం నిజంగా అందరికీ వందనీయుడే. అందరూ కూడా హాయిగా సాష్ట నమస్కారం, పాదాలు నమస్కారం చేసుకోవచ్చు. అంతటి గొప్ప స్థితి చూడగానే కనబడుతోంది. కానీ మనలాంటి వాళ్ళము యోగీశ్వరులుగా, యోగులుగా, వయస్సులో పెద్దవాళ్ళుగా, సాధనలో అపారమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళుగా మనం ఆ పిల్లవాడికి కనుక నమస్కారం చేసినట్లయితే అది పద్ధతిగా శాస్త్ర విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయికి మనం నచ్చజెప్పి సన్యాసాన్ని కనుక ఇచ్చినట్లయితే అప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి మనం నమస్కరించవచ్చు. ఆయన గురుస్వరూపం అవుతాడు ఖచ్చితంగా. ఆయన చూస్తే సామాన్యుల్లా లేడు, త్రిమూర్తి స్వరూపుల్లా ఉన్నాడు ఆయన. కాబట్టి ఎలాగైనా సరే ఒప్పించి సన్యాసాన్ని ఇప్పించినట్లయితే అప్పుడు మనందరికీ కూడా తరిస్తాం. తద్వారా అనేక మంది ముముక్షులందరూ కూడా తరిస్తారు ఈ పిల్లవాడి వల్ల అని భావించుకున్నారు అక్కడ ఉన్నటువంటి యోగి పొంగవులందరూ కలిసి. సరే, వీళ్ళందరూ కూడా కృష్ణయతీశ్వరులు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క నాయకత్వంలో అందరూ కూడా ఆ పిల్లవాడి దగ్గర చేరి, బాలనహరి దగ్గర చేరి ఎంతో వినయంగా మాట్లాడారు. అది విశేషం. ఏంటంటే మేమందరం గొప్పవాళ్ళం, మేమందరం కూడా ఇంతలాగా మేము సాధన చేస్తున్న వాళ్ళం, సాధనలో పండిపోయాం, మాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది అనేటువంటి విర్రవీగడం అనేది లేదు అక్కడ. వాళ్ళందరికీ వాళ్ళ శక్తికి ఏంటో తెలుసు. ఆ పిల్లవాడిని చూడగానే అతనిలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ తేజస్సు ఏమిటో అర్థమైంది కాబట్టే చాలా జాగ్రత్తగా వినమ్ర భావంతో ఏం చెప్తున్నారంటే, నాయన
మీరెవరు సామాన్యుడిలో కనబడటం లేదు. సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకుడిలా ఉన్నావు నువ్వు. నీ యొక్క ఈ సాధన అనేటువంటిది సామాన్య యోగులు చేసేది కాదు. ఇంత అద్భుతమైనటువంటి అంతర్యాలోకనం అటువంటిది అంతర్దృష్టి, ఆ లోపల ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని నీ స్వయంగా దర్శిస్తూ నువ్వు పొందేటువంటి బ్రహ్మానంద స్థితిని పొందుతున్నటువంటి ఈ యోగ స్థితి ఇది సామాన్యమైనది కాదు, సామాన్యులకు రాదు. ఎంతో కాలం దీనికోసం సాధన చేసి 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 జుట్టు పండిపోతేనే కానీ ఆ సాధన రాదు మాకు. అటువంటి 9 సంవత్సరాల పసిబాలుడు, ముక్కు పచ్చలారని బాలుడు నీవు ఈ విధమైన సాధనలో ఉన్నావంటే ఇది పూర్వజన్మ సుకృతం. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు కారణజన్ముడు. అటువంటి నీవు సన్యాసము స్వీకరించినట్లయితే నీ ద్వారా అనేక మంది ఉద్ధరింపబడతారని మాకు అనిపించింది. అయితే మరి సన్యాసము కలియుగంలో నిషేధం కదా అని అడగొచ్చు. అగ్నిహోత్రము, గోమేధము, సన్యాసము, వలపైతృకము, దేవరకృత సంతానోత్పత్తి ఈ 5 కలియుగంలో నిషేధము అని చెప్పబడింది. అంటే అగ్నిహోత్రం అంటే యజ్ఞయాగాదులు చేయడం, గోమేధము అంటే గవాలంబనం, గోమేధం అంటే ఆవుని పశువుగా పెట్టి యజ్ఞం చేయడం, సన్యాస స్వీకారము, వలపైతృకం అంటే పితృదేవతలకు వాళ్ళకి పెట్టేటువంటి ఆ వంటల్లో మాంసాన్ని కూడా వడ్డించడం. అదేవిధంగా దేవరకృత సంతానోత్పత్తి అంటే భర్త కనుక మరణించినట్లయితే తన మరిది ద్వారా, దేవర అంటే మరిది, భర్త యొక్క తమ్ముడి ద్వారా సంతానాన్ని కలిగించుకోవడం, సంతానాన్ని పొందడం, ఇవన్నీ కూడా కలియుగంలో నిషేధాలు. అంటే గత యుగాల్లో ఉన్నాయి. యుగాన్ని బట్టి యుగధర్మం మారుతుంది. ఇదేంటండి ఇవన్నీ ఉంటాయి, ఇది తప్పు కదా అని మనకి ఈ యుగంలో ఈ ధర్మంలో తప్పు. కొన్ని యుగాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ మహానుభావులు మహర్షులు నిర్ణయం చేసినటువంటి ఇవన్నీ కూడా అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పు. ఇప్పుడు నిషేధించేది దీన్ని. ఎందుకంటే దీనివల్ల విచ్చవిడితనం పెరిగిపోతుంది కాబట్టి. కలియుగం అంటేనే అధర్మయుగం కాబట్టి, అధర్మత్వం పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ నిషేధించారు. ఏం అవసరం లేదన్నారు. ఎందుకు? సన్యాసం అంటే డాంపికం పెరిగిపోతుంది. ఈ దేవరకు సంతానం అంటే ఇంక భయంకరంగా తయారైపోతుంది, వాయు వరుసలు ఉండవు. అలాగే గోమేధం అంటే ఇంకా ఒక్క గో మిగలదు. అలాగే అందుకని చెప్పేసి ఇవన్నింటినీ కూడా నిషేధించారు అని మీరు అంటారేమో. కాబట్టి సన్యాస స్వీకారం చెయ్యకూడదు అని మీరు అంటారేమో. కానీ వేదబోధిత కర్మలను ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించినంత వరకు సన్యాసము గ్రాహ్యమే అని శంకరాచార్యుల వారు సూత్రీకరించి ఉన్నారు. అందుకని ఆయన స్వయంగా సన్యాసం తీసుకున్నారు శంకరాచార్యుల వారు. ఆయన బాల్యములోనే 7 సంవత్సరాల వయసులోనే సన్యాసం తీసుకోవడం జరిగింది. అటువంటిది అంటే ఏంటన్నమాట, ఎంతవరకు వేదవిహితమైనటువంటి వేదధర్మం, వేదము ద్వారా ప్రబోధించినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ, వేదము ద్వారా తెలియజేయబడిన వేదం ఆమోదించిన కర్మలను చేస్తూ ప్రజలు ఉన్నంత కాలం, అంటే ప్రజలు ధర్మ మార్గంలో నడుస్తున్నంత కాలము, ప్రజలు వేద మార్గంలో నడుస్తున్నంత కాలము. అంటే మన వేదమే ప్రమాణం, ఇంకేది ప్రమాణం కాదు. వేదమే ప్రమాణము. వేదాన్ని నిరసించే ప్రతి మతము పాషండమే, మనకు అనుసరణీయము కాదు, అనుకరణీయము కాదు. మన వేద చోదిత మతం మంది, వేద ధర్మం మంది. కాబట్టి ఎవరైతే వేద ధర్మమును అనుసరిస్తూ వేదోక్తమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి అంతవరకు, ఈ ప్రజలు ఉన్నంత వరకు కూడా సన్యాసము గ్రాహ్యమే, సన్యాసము తీసుకోవచ్చు, తప్పు లేదు, సన్యాసాశ్రమానికి అర్హత ఉంటుంది అనేటువంటి విషయాన్ని శంకరాచార్యులు సూత్రీకరించింది. ఎందుకంటే ఈ కలియుగానికి శంకరాచార్యుల వారే గురువు.